హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. బేసిక్గా చాలామంది స్టూడెంట్స్ 10th ఇంటర్ తర్వాత ఏ కోర్స్ చూస్ చేసుకోవాలి, అంటే కెరియర్ ఎలా ఉండబోతుంది, నేను ఏది చూస్ చేసుకుంటే బెస్ట్ ఆప్షన్ నా కెరియర్లో, నేను ఎలా స్థిరపడగలనని ఒక డైనమాలో ఉంటారు. బేసిక్గా 10th ఇంటర్ తర్వాత చూస్ చేసుకోవాల్సినటువంటి కోర్సులు ఏవి, సో మీరు ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని ఈరోజు మనతో ఫుల్ డీటెయిల్స్ షేర్ చేసుకోవడానికి మనతో పాటు ఉన్నారు కెరియర్ గైడెన్స్ ఎక్స్పర్ట్ దశరథ్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. సో బేసిక్గా 10th ఇంటర్ అంటేనే ఒక డైనమిక్ పీరియడ్ అది. ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత ఏది చూస్ చేసుకోవాలి, ఏ కోర్స్ చూస్ చేసుకోవాలని స్టూడెంట్స్ అందరూ తెగ సతమత పడిపోతూ ఉంటారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? బేసిక్గా ఇప్పుడున్న మార్కెట్లో బెస్ట్ కోర్సెస్ ఏంటి? సో నిజానికి నా దగ్గరకు వచ్చే చాలామంది పేరెంట్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, మీరు అడిగిన ప్రశ్నతోనే, అనుమానంతోనే, కన్ఫ్యూజన్తోనే వస్తారు. సార్ 10th అయిపోతుంది, మరి నెక్స్ట్ ఎంపీసీయా, బైపీసీయా, సిఈసీయా, హెచ్ఈసీయా, సిబిఎస్ఈ అయితే డైరెక్ట్ ఇంకా ఎంబైపీసీయా ఇట్లా అని ఆలోచిస్తారు. ఓకే. అయితే ఆ కన్ఫ్యూజన్ రావడానికి కారణాలు మీకు చెప్తాను. ఫస్ట్ మొదట వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో నేను పలానా కోర్స్ చేస్తున్నాను, వెళ్తున్నాను, నీకు ఇంట్రెస్ట్ ఉందా అని అంటారు. వీళ్ళేమో డౌట్ఫుల్గా ఉంటారు, ఎందుకంటే వీళ్ళకి మార్క్స్ తక్కువ వచ్చింటాయి దాంట్లో. మొదట మార్క్స్ ఆధారంగా మనం అసలు కోర్స్ ఎంచుకోవచ్చా అని అంటే కొంతవరకు ఎంచుకోవచ్చు, కొంత పర్సంటేజ్ వరకు మార్క్స్ కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే మార్క్స్ కేవలం నాలెడ్జ్ ఆధారంగా మాత్రమే వేయరు, మనం ఇచ్చే ప్రజెంటేషన్ బట్టి కూడా ఉంటుంది. ఎగ్జామ్లో మీరు ఎంత బాగా రాశారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాసిన ఆన్సర్ వాళ్ళ దగ్గర ఉన్న కీ తోటి మ్యాచ్ అయింది అనుకోండి, మీకు బై వస్తాయి. మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, తక్కువ వస్తాయి. సో మార్క్స్ ఆధారంగా కోర్స్ ఎంచుకోవడం అనేది అంత పూర్తిగా రికమెండెడ్ కాదు. సో చాలామంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే, మ్యాథ్స్లో 90 వచ్చినాయి సో తీసుకోవచ్చు అని. అది కాదు. సో నెంబర్ 2 ఫ్రెండ్స్ తీసుకున్నారు కదా అనేసి తీసుకుంటారు కొంతమంది, అది కూడా కరెక్ట్ కాదు. సో మూడోది ఏంటంటే చాలామంది పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఓకే. నువ్వు పెద్ద అయ్యాక ఇది అవ్వాలి, డాక్టరే అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి. అవును. సో ఇలా పేరెంట్స్ యొక్క ప్రెషర్ ఉంటుంది. అండ్ ఫోర్త్ ఏంటంటే, నాకు పలానా సబ్జెక్ట్ ఇష్టం లేదు కాబట్టి దానికి ఆపోజిట్ నేను తీసుకుంటాను. నాకు మ్యాథ్స్ ఇష్టం లేదు కాబట్టి నేను కామర్స్ తీసుకుంటా, లేదా నాకు ఆర్ట్స్ ఇష్టం లేదు కాబట్టి నేను బయాలజీ తీసుకుంటా, యాంటీ అట్లా. ఈ 4 విధాలు కరెక్ట్ కాదు సార్. సో మరి ఏది కరెక్ట్ అంటే, ఏ కోర్సెస్ తీసుకోవాలి, ఏవి బెటర్ అనుకుంటే, ఆల్రెడీ స్టూడెంట్స్ ఇప్పుడు చాలా అడ్వాన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు మేజర్గా 4 ఉంటాయి. మనం దాన్ని మ్యాథ్స్ కోర్స్ అని అంటాము, బయాలజీ కోర్స్ అని అంటాము, స్ట్రీమ్ అనొచ్చు మీరు, తర్వాత కామర్స్ స్ట్రీము, ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ స్ట్రీమ్. ఈ 4. ఓకే. అయితే న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా సిబిఎస్ఈ సిలబస్లో చదివే వాళ్ళకి అడిషనల్ సబ్జెక్ట్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో స్టేట్స్ బోర్డ్ ఫాలో అవుతున్న వాళ్ళకైతే ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ ఓకే ఇవి అనుకోండి. వీటిలో బెస్ట్ ఏదనంటే వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో అదే బెస్ట్ సార్. ఓకే. ఎందుకనంటే ఒక అబ్బాయికి మ్యాథ్స్ అంటే ఇష్టం లేదు, ఆసక్తి లేదు, అభిరుచి లేదు, దాంట్లో రాణించలేడు. మనం ఫోర్స్ చేసి ఇదే బెస్ట్ అని చెప్తే బహుశా తను ప్రోగ్రెస్ అవ్వలేకపోవచ్చు. అట్లాగే ఒక అమ్మాయికి బయాలజీ పట్ల శ్రద్ధ లేదు, ఆసక్తి లేదు, మనం ఫోర్స్ చేసామనుకోండి తను ప్రోగ్రెస్ అవ్వలేకపోవచ్చు. సో బెస్ట్ ఏదనంటే వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళకి స్కిల్ దేంట్లో ఉంది, ఏది బాగా అర్థమవుతుంది. సింపుల్గా యంగ్స్టర్స్ అండ్ పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సింది, వాళ్ళు ఏది చదివేటప్పుడు వాళ్ళకి పెయిన్ రావట్లేదు, కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారు. అట్లా అంటే బహుశా కొందరు మాకు కామిక్ బుక్స్ చదివితే కంఫర్ట్గా ఉంది, సబ్జెక్ట్ బుక్స్ చదివితే కాదని అంటారేమో. అట్లా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కానీ నేను కానీ మనం కూడా సోషల్ సబ్జెక్ట్స్ చదివి ఉంటాం. కొంతమంది హిస్టరీ అనగానే అది పెద్ద మిస్టరీ అని అంటారు. సో కెమిస్ట్రీ చూడంగానే చాలా మంది కళ్ళు తిరుగుతాయి. సో అలా మనం చదివేటప్పుడు మనకు పలానా సబ్జెక్ట్ ఇది ఎక్కట్లేదు, ఇది చదివితే తలనొప్పి వస్తుంది అనుకున్నప్పుడు మీరు ఫస్ట్ ఎక్స్పర్ట్ని కన్సల్ట్ చేయాలి. ఎక్స్పర్ట్ ఎవరైనా అవ్వచ్చు, అది మీ సీనియర్ అవ్వచ్చు, మీ టీచర్ అవ్వచ్చు, లేదంటే ఆల్రెడీ ఒక ప్రొఫెషనల్ సెటిల్ అయిన వ్యక్తి అవ్వచ్చు, లేదా ఒక కెరీర్ కౌన్సిలర్ అవ్వచ్చు. కన్సల్ట్ అయ్యి, ఇది నాకు సబ్జెక్ట్లో వీక్ ఉన్నానండి, నాకు చదువుతుంటే ఇబ్బంది వస్తుందనండి, మరి ఇది నిజమా లేదా నేను ఇమాజిన్ చేసుకుంటున్నాను అని అడగాలి. చాలా మంది చేయని పని ఇది. వాళ్ళకి టక్కని మ్యాథ్స్ చూడంగానే కళ్ళు తిరుగుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమందికి, ఇంకా మన వల్ల కాదని మానేస్తారు. బట్ ప్రాక్టికల్గా మేము చూసిన కేసెస్లో ఏంటంటే, ఆ పిల్లలకి 1-2 ఇయర్స్ మ్యాథ్స్ పట్ల స్పెషల్ కోచింగ్, ట్యూషన్ ఇప్పిస్తే వాళ్ళు ప్రోగ్రెస్ అయ్యారు. ఇంకొంతమందికి బయాలజీ చూడంగానే భయం వస్తుంది, అలాంటి పిల్లలకి కొద్ది రోజులు పర్సనల్గా 1-to-1 వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు ఇంప్రూవ్ అయ్యారు.
మీకు పలానా సబ్జెక్ట్ అంటే భయం ఉందనంటే ఫస్ట్ మీరు ఒక ఎక్స్పర్ట్ని కలవండి. ఓకే. కలిసాక అప్పుడు కూడా మీకు ఆ ఫీల్డ్లో సెట్ కాదనుకుంటే అప్పుడు మీకు ఏది ఇంట్రెస్ట్, మీ స్కిల్ ఏంటి అన్న దాని ప్రకారం మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు స్కిల్స్ బేస్డ్ Hmm. కోర్స్ నేను చూస్ చేసుకోవడం బెస్టా? లేకపోతే మనకి ఏదైతే ఇష్టం ఉంటుందో ఆ కోర్స్‌ను చూస్ చేసుకోవడం బెస్టా? నిజానికి మంచి ప్రశ్న ఇది. స్కిల్ కంపల్సరీ స్కిల్లే మ్యాటర్ అవుతుంది. ఇప్పుడు చూడండి, కేవలం తన యాక్టింగ్ స్కిల్ వల్ల చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్స్ 100 కోట్లు సంపాదిస్తున్నారు. అవును. కేవలం వాళ్ళ యొక్క బ్యాటింగ్ స్కిల్ వల్ల చాలా మంది క్రికెటర్స్ పెద్ద పెద్ద పొజిషన్‌లో ఉన్నారు. ఒక స్కిల్, ఇప్పుడు మనం కూడా నగరాల్లో చూస్తే ఒక ప్లంబర్, ఒక ఎలక్ట్రీషియన్, ఒక మెకానిక్ ఎంత సంపాదిస్తున్నాడో మనం చూడగలుగుతున్నాం. అవును. ఒక సింగర్ అలా వచ్చి పాట పాడి వెళ్ళినందుకు వాళ్ళకి ఎంత పే చేస్తున్నారో మనం సంగీత్ పార్టీస్లో అక్కడెక్కడ ఆర్కెస్ట్రాలో చూస్తున్నాం. తప్పకుండా స్కిల్కి ప్రయారిటీ ఇవ్వాలి. అయితే ఈ 10th కానివ్వండి, 12th క్లాస్లో అప్పుడు కానివ్వండి, వాళ్ళ స్కిల్ బయట కనపడకపోవచ్చు, వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే ఇంకా చిన్న వయసే కాబట్టి వాళ్ళు పని చేయలేదు కదా ఇప్పటిదాకా, ఓన్లీ చదువుకుంటూ వచ్చారు కాబట్టి. సో అలాంటప్పుడు స్కిల్ తెలుసుకోవాలంటే మళ్ళీ మనం ఏం చేయాలంటే సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాలి. నాలో ఏం స్కిల్స్ ఉన్నాయి, దానికోసమే సైకోమెట్రిక్ టెస్ట్లు అని చేస్తారు. ఓకే. సైకోమెట్రిక్ టెస్ట్లు చాలా ఫేమస్. ఇవి అబ్రాడ్లో, ఆస్ట్రేలియాలో, కెనడాలో, యుఎస్లో, చైనాలో, యూకేలో ఇవి కంపల్సరీ చేస్తారు. కొన్ని దేశాల్లో స్టూడెంట్స్ టాప్ పొజిషన్ రావడానికి, అంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో అందరూ టాప్ పర్ఫామ్ చేయడానికి కారణం చిన్నప్పటి నుంచి ఇలాంటి సైకోమెట్రిక్ టెస్ట్లు చేయించుకోవడం వల్ల పిల్లల్లో ఎలాంటి ఇంటెలిజెన్స్ ఉంది, అంటే ఏ స్కిల్ ఉంది, ఏ స్కిల్లో వాళ్ళు వెనుకబడ్డారని తెలుసుకొని వెనుకబడిన దాంట్లో ఎంకరేజ్ చేయడం, ఇంకాస్త ఎక్కువ వాళ్ళకి పర్సనల్ మెంటారింగ్ ఇవ్వడంతో వాళ్ళు మిగతా వాళ్ళతో సమానంగా అవుతారనమాట. ఓకే. సో స్కిల్ కోసం మీరు కంపల్సరీ సైకోమెట్రిక్ టెస్ట్ చేయించుకోవాలి. సార్, ఇష్టం ఉంటే జనాలు ప్రాణాలు కూడా త్యాగం చేయడానికి రెడీగా ఉంటారు. చిన్న ఎగ్జాంపుల్, చెగోవేరా. యూత్కి చాలా ఇష్టం ఈయన. ఆయన 39 ఇయర్స్లోనే చనిపోయారు. దానికి కారణం ఏంటంటే ఆయన తన సొంత దేశం కానీ వేరే దేశాని కోసం విముక్తి చేయడానికి కోసం వెళ్ళి ప్రాణాలు అర్పించాడు. అవును. సో ఇలా చెప్పుకుంటూ పోతే చరిత్రలో బోలెడు మంది, మనకు సుభాష్ చంద్రబోస్ కానివ్వండి, భగత్ సింగ్ 23 ఇయర్స్లోనే ఆయన ఎంతో ధైర్యమైన స్టెప్ తీసుకున్నారు. అంటే ఇష్టం ఉంటే ఎక్కడ దాకైనా వెళ్తారు, ఎంత ఎక్స్ట్రీమ్ స్టెప్కైనా వెళ్తారు. సో కెరియర్లో కూడా, ఎడ్యుకేషన్లో కూడా ఇష్టం ఉంటే అది ఎంత కష్టమైనా చదువుతారు. అది మీరు మైక్రోబయాలజీ తీసుకోండి, న్యూరో సైకాలజీ తీసుకోండి, చార్టర్డ్ అకౌంటెంట్స్ తీసుకోండి. నేను చాలామంది చార్టర్డ్ అకౌంటెంట్స్కి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను, స్టూడెంట్స్ కూడా కోచింగ్ ఇస్తుంటాను. అది నిజంగా టఫ్ ఎగ్జామే. సిఏ ఫైనల్ క్రాక్ చేయాలని అంటే రీసెంట్గా వచ్చిన రిజల్ట్స్లో కూడా 20% మందే పాస్ అవుతారు దాంట్లో. అంత టఫ్ ఎగ్జామ్, కానీ స్టూడెంట్స్ సంవత్సరాల తర్వాత ప్రిపేర్ అవుతుంటారు. ఇష్టం అంటే ఒక ఇష్టం వాళ్ళని మోటివేట్ చేస్తుంది. సింపుల్గా యంగ్స్టర్స్ కదా, ఇప్పుడు ఒక వ్యక్తిని ఇష్టపడ్డారు అనుకోండి, ఆ వ్యక్తి కోసం ఎక్కడ దాకైనా ఎంత ప్రయత్నమైనా చేస్తారు కదా చాలామంది. రోజుల తరబడి వెయిట్ చేస్తారు, వాళ్ళ కోసం కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తారు. సో ఇష్టమైన ప్రొఫెషన్ కోసమైనా, ఇష్టమైన వ్యక్తి కోసమైనా, ఇష్టమైన విషయం కోసమైనా మనిషి తీవ్రమైన ప్రయత్నం చేస్తారు. కాబట్టి తప్పకుండా ఇంట్రెస్ట్ని పరిగణించాలి మనం. సో ఇప్పుడు కమింగ్ టు డిగ్రీ, చాలామంది డిగ్రీ చేసి డిగ్రీలో ప్రొఫెషనల్ కోర్సులు చేసి, బీటెక్లు చేసి, లేకపోతే ఎంబీఏలు చేసి, ఇవన్నీ చేసి కూడా ఖాళీ ఉంటున్నారు. కరెక్ట్. కొంతమంది ఏం చేయకుండానే, చదవకుండానే బిజినెస్ పెట్టి అవి చేసిన వాళ్ళకి జాబ్లు ఇస్తూ ఉంటారు. బేసిక్గా డిగ్రీ సర్టిఫికేట్స్, డిగ్రీ ముఖ్యమా, స్కిల్స్ ముఖ్యమా? యా, సో ఇది కూడా ఒక అమేజింగ్ క్వశ్చన్ అనొచ్చు. చాలామంది యంగ్స్టర్స్ ఆలోచిస్తారు, నేను ఇంత కష్టపడ్డా నాకు రిజల్ట్ వస్తలేదు, మా సర్కిల్లో మా అన్నయ్య, మా బావ, మా అక్క, మా చెల్లి ఇట్లా చాలామంది చాలా కష్టపడ్డారు కానీ వాళ్ళకి మంచి జాబ్ రాలే అని ఇట్లా అనుకుంటారు కొంతమంది. కొంత వాస్తవం కూడా ఉంది. దానికి బహుశా ఫస్ట్ రీజన్ మీకు ఎందుకు జాబ్ రావట్లేదు అంటే, ఒకటి మార్కెట్లో ఉన్న రిక్వైర్మెంట్కి మీ దగ్గర ఉన్న క్వాలిఫికేషన్కి, స్కిల్స్కి మ్యాచ్ కాకపోవచ్చు. ఉదాహరణకి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పూణే ఇలాంటి ప్లేసెస్, ఇవన్నీ మెట్రో సిటీస్ ఉన్నాయి చూసారా, వీటిలో హై డిమాండ్ ఉంటుంది. ఓకే. అంటే మనకంటే టాలెంటెడ్ పర్సన్ బోలెడు మంది ఉంటారు. ఇప్పుడు అలాంటి ప్లేస్లో మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒకసారి మనం రిజెక్ట్ కూడా అవ్వచ్చు. అవును. ఇది మనం ప్రాక్టికల్గా యాక్సెప్ట్ చేయాలి. సో ఫస్ట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది, మీరు ఏ జాబ్కి అయితే అప్లై చేస్తున్నారో దాని రిక్వైర్మెంట్ ఏంటి, మీలో ఏమున్నాయి, మీలో ఉన్నవి దానికి కావాల్సిన రెండు మ్యాచ్ చేయడం కూడా మీకు జాబ్ వస్తుంది. ఓకే. ఎక్కడైనా మిస్ అయింది అనుకోండి, జాబ్ రాకపోవచ్చు. కమింగ్ టు దిస్ క్వశ్చన్, డిగ్రీ వర్సెస్ స్కిల్. ఎస్,
యాజ్ పర్ ఎక్స్పర్ట్స్ రెండు కావాలి సార్, రెండు కావాలి. ఎందుకంటే స్కిల్తోనే మనం పని చేస్తాం. ఒక ఫోటో తీయాలి, స్కిల్ అది. అతను పిహెచ్డి చేసాడా, ఇంటర్ చేసాడా, 10th చేసాడా కాదు, ఫోటో ఎబిలిటీ అంతే కదా. స్కిల్ అంటే ద ఎబిలిటీ టు డూ సంథింగ్ కదా. సో స్కిల్ ఫస్ట్ మ్యాటర్. కానీ హెచ్ఆర్ పాలసీ ప్రకారం, కంపెనీ నామ్స్ ప్రకారం కంపల్సరీ మినిమం ఎడ్యుకేషన్ ఉండాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి టీచర్ అవ్వాలనుకున్నారు, ఇంటర్మీడియట్ చేసిన వ్యక్తిని టీచర్గా పెట్టుకోరు కదా. కంపల్సరీ మాకు బీఈడి చేసి ఉండాలనో లేదంటే పలానా మాస్టర్స్ చేసి ఉండాలని అంటారు అనమాట. ఇది కంపెనీ పాలసీ. లేదా ప్రపంచవ్యాప్తంగా కొన్ని స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నారు. ఉదాహరణకి మనకి ఒక సర్జన్ అవ్వాలని ఉంది, హార్ట్ స్పెషలిస్ట్ అని అంటాం, లేదంటే మనము కిడ్నీ స్పెషలిస్ట్ అని అంటాం. ఇలా స్పెషలిస్ట్ అవ్వాలంటే కేవలం ఎంబీబీఎస్ సరిపోదు. నెక్స్ట్ ఎండిఏ చేయాలి, లేదంటే ఎంఎస్ చేసి ఉండాలి. అంటే ఇక్కడ చూడండి సార్, ఎడ్యుకేషన్ అవసరం, తర్వాత స్కిల్ అవసరం, మూడోది ఎక్స్పీరియన్స్ కూడా కావాలి. ఓకే, ఈ మూడో ఫ్యాక్టర్ చాలా మంది మర్చిపోతారు. ఎడ్యుకేషన్ ప్లస్ స్కిల్ ప్లస్ ఎక్స్పీరియన్స్, ఈ మూడు చాలా డెడ్లీ కాంబినేషన్. మీరు ఏ ఇండస్ట్రీలోకి వెళ్ళినా కానీ రాణిస్తారు ఈ మూడు ఉంటే. అవును. అయితే ఇందాక నేను ఢిల్లీ అని ఇలా సిటీస్ చెప్పాను కదా, యూత్ ఏం ఆలోచించాలంటే మీరున్న ప్లేస్లో జాబ్స్ రావట్లేదు అనుకోండి, ఏ ప్లేస్కి వెళ్తే జాబ్స్ వస్తాయో అటువైపుగా ఆలోచించండి. ఓకే, అందుకే చాలామంది అబ్రాడ్ వెళ్తుంటారు. మన సర్కిల్లో కూడా మా అబ్బాయి కెనడా వెళ్తుండు, మా అబ్బాయి జపాన్ వెళ్తుండు అని అంటారు. సరే, ఇప్పుడు ఫారెన్ జాబ్ ఎంప్లాయ్మెంట్ అనేది కాస్త రిస్క్లో ఉంది ఈ పొద్దు రేపట్లో, మనం చాలా వింటున్నాం తారీఫ్స్ అని. అట్లీస్ట్ ఇండియాలో అయినా సరే ఏ ప్లేస్లోనూ చూసుకొని వెళ్ళాలి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. తెలంగాణకు సముద్రం లేదు, కానీ ఒక వ్యక్తి పెట్రోలియం ఇంజనీరింగ్ చేశాడు. ఆ జాబ్కి సముద్రం కావాలి. సో మరి పెట్రోలియం ఇంజనీరింగ్ పొజిషన్ ఉండాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఆ సీ కోస్ట్ ఏదైతే ఉందో అలాంటి ప్లేస్లో వెళ్ళి చేయాలి. అది ఏపీ కావచ్చు, తమిళనాడు కావచ్చు. మన ఇండియాలో ఒక 4-5 ప్లేసులు బాగా గుర్తొస్తాయి మనకు జాబ్స్ అనగానే. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ. కరెక్ట్. ఈ ప్లేసెస్ కాకుండా మిగతా స్ట్రైక్ అవ్వవు. కానీ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనలో చాలామంది అరే నాకు జాబ్స్ రావట్లేదని చాలా బాధపడతారు, టీచింగ్ ప్రొఫెషన్ ఉన్నవాళ్ళు. బట్ కొన్ని దేశాల్లో ఇండియన్ టీచర్స్కి చాలా డిమాండ్ ఉంది. ఉదాహరణకి ఈ ఒమెన్ అనే కంట్రీలో కానివ్వండి, లేదంటే ఆఫ్రికన్ కంట్రీస్లో కానివ్వండి, చిన్న చిన్న దేశాలు, అక్కడ ఇండియన్ టీచర్స్ విత్ పిహెచ్డి ఉందనుకోండి. టీచర్స్ అని అంటే లెక్చరర్స్ కూడా అవ్వచ్చు, ప్రొఫెసర్స్ కూడా అవ్వచ్చు. పిహెచ్డి ఉందని అంటే వాళ్ళు చాలా వాల్యూ ఇస్తారు. మంత్లీ ఈజీగా మనకు 1,00,000 నుంచి 2 లక్షలు వస్తుంది. సో మన యంగ్స్టర్స్ అటువైపు కూడా ఆలోచించాలి. నేను ఉన్న ఊర్లోనే ఉంటాను, ఇక్కడే జాబ్ చేయాలని అంటే అన్నిసార్లు అవకాశాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. పైగా మీకంటే ఎక్కువ టాలెంటెడ్ పర్సన్ ఉన్నారనుకోండి, మీకంటే ఎక్కువ క్వాలిఫైడ్, ఒబీడియంట్, బిహేవియర్ బాగుంది అనుకోండి, మీకు ఎలా వస్తుంది అవకాశం? ఇది ఆలోచించాలి. సో బోత్ ఆర్ ఇంపార్టెంట్. అడిషనల్గా ఎక్స్పీరియన్స్ కూడా ఇంపార్టెంట్. ఓకే.